హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా? హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగున్నారా? హెల్త్ బాగోక వీడియో కొద్దిగా లేట్ అయ్యింది. మీరు బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. ఎందుకు అట్లా చెయ్యి అట్లానే పెట్టించావు? బాయ్ బాయా, ఇంకా స్టార్ట్ అయ్యలేదు వీడియో. ఏం చేస్తున్నావు ఇవాళ స్పెషల్? మామిడికాయ చట్నీ, తొక్కుడు పచ్చడి. తొక్కుడు పచ్చడి ఇంకండి మామిడికాయలు తొక్కుడు పచ్చడి చేస్తాం. ఎంతేని? 50 రూపాయలు. ఏంటి 3 కాయలా? మీ ఊర్లో ఎంత ఉంటాయో రేట్ చెప్పండి, ఒక కాయ వచ్చి. అమ్మ నీకు ఒక మాట చెప్తానే విను. మా ఆయన 1 సంవత్సరం మట్టి నన్ను ఎప్పుడు ఏమైనా డబ్బులు అడిగినా, ఇంట్లో ఖర్చులకు కానీ ఏదైనా అవసరాలకు అడిగినా కానీ, పిల్లోడికి కోసం అడిగిన ఏదైనా సరే అడుగుతుంటే అంటున్నాడు, నీకు డబ్బు ఇచ్చి పట్టింది, నువ్వు డబ్బు ఇచ్చిదాని మనంట. మీ వాళ్ళు నాకు ఎవరో అన్నారు, నాతో ఒకళ్ళు అంటే ఎవరబ్బాయి అని చెప్పాను. అన్న చెప్పు ఊగొట్టు చెప్పు ఎవరబ్బాయి అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అని సరదాగా అంటున్నాడు. సీరియస్గా ఏదైనా ఎప్పుడు భర్తలు భార్యలు అంటే ఏదో ఒకటి ఉంటాయి కదా చిన్న చిన్నవి, అప్పుడు కూడా అలానే అంటున్నాడు. నేను ఒక మాట చెబుతా, వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే నేను ఒక మాట చెప్తా. డబ్బు పిచ్చిది అంటే అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఆడది పొదుపు చేసుకోకుండా, ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించకుండా, ఏదైనా అవసరాల కోసం అడుక్కోమంటారా? చెప్పు నువ్వు. దాన్ని డబ్బు పిచ్చిది అంటారా? నేను నీ కూతురని కాకుండా మామూలు చెప్పు. నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు, అవునా కదా? అది ఇంట్లోనే మేము ఉండేది. నేను సేవ్ చేసేది ఏం లేదు. మా ఆయన గారిని అడిగినా నేను దేనికి అడుగుతా? ఇంట్లో ఖర్చులకి, పిల్లోడికి ఎప్పుడైనా హెల్త్ బాగోపోతే, ఎప్పుడన్నా పండగ పబ్బం వస్తే బట్టలకో దేనికో దానికి అడుగుతాం. భర్తనే అడిగేది, మిమ్మల్ని అడుగుతున్నావా? అసలు నాకు అర్థం కావట్లా. వీడియో చూసే వాళ్ళకే చెప్తున్నా. నా వాళ్ళు అంటున్నాడు. ఆయన చెప్పింది నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఒకళ్ళు నిజంగా మీరు ఎవరైనా అనుంటే, నిజంగా అనుంటే గనక డబ్బు పిచ్చిదని చెప్పాలంత అవసరం ఏంటి మీకు? డబ్బు పిచ్చిదానంటే ఏం చేశాను? ఏమన్నా దొంగతనాలు చేశానా? అమ్మ రోల్లోనే దంచుతుంది. మళ్ళీ మన టాపిక్ కంటిన్యూ చేద్దామా? పెడతావా? పచ్చిడేనా? ఈ కాలంలో ఈ టైంలో సీజన్లో ఎవరు మామిడికాయ పచ్చడి తిన్నారు, ఎవరు మామిడికాయలు తిన్నారో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మ పచ్చడి చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను టాపిక్ కంటిన్యూ చేస్తున్నా. డబ్బు ఇచ్చిదని చెప్పారు, ఎవరు చెప్పారో నాకు తెలియదు. అదేమంటే నీ వాళ్ళలోనే చెప్పారని అంటున్నాడు. సరే, ఆయన చెప్పారో లేదో నాకు ఇనఫ్ మ్యాటరు. ఒక్కటి చెప్తే వినండి. డబ్బు ఇచ్చిదంటే ఏంటి? దొంగతనాలు చేస్తున్నామా, లేకపోతే దోపిడీలు చేస్తున్నామా, మోసాలు చేస్తున్నామా, ఏం చేస్తున్నాం? మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. మాకు నా భర్తని నేను ఏదైనా అడిగితే, లేదా కష్టపడే ఆలోచనలో ఉంటే నాకు డబ్బు ఇచ్చితే ఎట్ట అవుతుంది? మీకుందేమో బోల్డ్ అంత డబ్బు, మీరు అందుకే భర్తలను అడగరేమో, లేకపోతే భార్యలను అడగరేమో. చెప్పిన వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు నాకు తెలియదు. భార్యల్ని భర్తలని ఒకరికొకరు షేర్ చేసుకొని పిల్లలకని సేవింగ్ చేసుకుంటాం. కానీ లేకపోతే రేపొద్దున ఇప్పటికిప్పుడే తినడానికి 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టేసుకుంటారు. అప్పుడు రేపొద్దున మనం మనుషులం కదా, మంచో చెడో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయమ్మా? అప్పుడు ఎవరిని అడగాలి మేము? జార్ చేసుకున్నది ఏమీ లేదు. మాకుండే ఇచ్చేది సంపాదన మాకు ఖర్చులకి సరిపోతుంది. దేనిలో చూసారు నాకు డబ్బు ఇచ్చుతాను? ఆ చెప్పిన వాళ్ళేనా? ఇదిగోండి, నా చిన్న బాబు ఉన్నాడు. సపోజ్ వాడికి సేవ్ చేయాలనుకుంటాము. అసలు సేవింగ్ ఎంతవరకే సరే, నా అకౌంట్లో ఎన్ని పెడతాను, డబ్బు ఇస్తాను ఎంత చూపించండి అన్నోళ్ళు ఎవరో, మగవాళ్ళు అన్నారు, ఆడవాళ్ళు అన్నారు. కాస్తన్న బుద్ధి జ్ఞానం అనేది ఉండాల మనిషి పుట్టినాక. నేను ఎంత హార్డ్గా ఎందుకు అంటున్నానంటే, దానివల్ల నేను 1 year మట్టి నేను ఆ మాట వల్ల నేను ఎంత సఫర్ అవుతున్నానో. మళ్ళీ అన్నారంట, కళ్యాణ్ నువ్వు మీ వైఫ్కి చెప్పమాక అని. అంత భయం ఉన్నోళ్ళు మరి ఎందుకు చెప్పాలి ఆయనతో? అసలు డబ్బు ఇచ్చాను ఏ విషయంలో నేను చూపించాను? ఎంత మూట కట్టేశాను, ఎంత కోట్లు కట్టేసేసాను. మా వారు ఎంత ఇచ్చేది మా వారికి తెలియదా? మాకెంత ఖర్చు అవుతుంది ఆయనకి తెలియదా? మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో మాకు తెలుసు. ఎన్ని కష్టాలు పడుతున్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో మాకు తెలుసు. అసలు మీరెందుకు జడ్జ్ చేస్తున్నారు? మా ఇంట్లో కష్టాలు సుఖాలు మీకు తెలుసా? లేకపోతే మేము తిన్నామా లేదో మీరు చూస్తున్నారా? అసలు ఎలా పాయింట్ చేస్తారు ఒక మనిషిని? ఈ పలాని పాయింట్ చేయడానికి మీరెవరో?
కొంతమంది మగవాళ్ళు మంచిగా కొన్ని పట్టించుకుంటారు. అది ఎలా ఉండదు అందరూ తెలుసు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుసు. మీరు ఆడవాళ్ళు చూస్తుంటే మగవాళ్ళు నేను పాయింట్ చేయట్లేదు, ఎవరైనా ఎంత మంచిగా సరే ఒక్కొక్క టైంలో కోపం వచ్చినప్పుడు మీ వాళ్ళు అది ఎవరు మగవాళ్ళు ఆడవాళ్ళు నాకు నిజంగా తెలియదు. ఒకళ్ళు తెలిస్తే కనుక అప్పుడే మామూలుగా ఉండేది కాదు. ఏంటంటే ఒక మాట అదే పట్టుకొని ప్రతిసారి అంటా ఉంటాడు. ఎందుకు బావ అట్లా అంటున్నావు అంటే మీ వాళ్ళ అసలు అన్నారా అనలేదో దేవుడికి తెలియాలా, కానీ అసలు ఎందుకు మీకు చిచ్చులు పెట్టాలన్నా, భర్త భార్యల మధ్య చిచ్చులు పెట్టాలన్నా, గొడవలు పెట్టాలన్నా. కొంతమంది మగవాళ్ళు పట్టించుకోరు, కొంతమంది పట్టించుకుంటారు ఎంత మంచోళ్ళైనా. ఇగో గొడవలు వచ్చినప్పుడు ఏదన్నా సరదాగానే అన్నప్పుడు ఆ మాటలో కొన్ని చిన్న మాట బూతుల మాట అవసరం, చిన్న మాట నా మనసుకి బాధ కలిగే మాట అయితే చాలా ఇదిగా ఉంటుంది. అసలు మీకేం అవసరం డబ్బు ఇస్తా, ఎక్కడ చూసారు నా డబ్బు ఇస్తాను చెప్పండి, పాయింట్ చెప్పండి. నిజంగా మీరు అనుంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి. లేదా నా సొంత వాళ్ళు అంటున్నాడు కదా, ఆ సొంత వాళ్ళు ఎవరో నా నెంబర్ తెలిసే ఉంటుందేమో వాళ్ళకి, నాకు ఫోన్ చేయండి. నా డబ్బు ఇచ్చుతాను, ఏం చేశాను డబ్బు ఇచ్చుతానంతో? దొంగతనం చేసినా, అదేం తప్పుడు పని చేసినా, మోసాలు చేశానా, లేకపోతే ఎవరు నన్ను డబ్బులు దెబ్బేసానా, ఏం చేశాను? కాస్తనా అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో? మాటలు చెప్పేటప్పుడు కొద్ది జాగ్రత్తగా చూసి మాట్లాడండి, అర్థమైందా? ఆ మాట అన్నప్పుడల్లా నేను ఎంత బాధపడతానో నాకు తెలుసు. చెప్పమ్మా, అలా అంటాం కరెక్టేనా? అసలు ఎవరైనా సరే తప్ప రైటా? నిజం చెప్పు. ఒకళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం మనకు లేదు కదా. అసలు చెప్పడానికి ఏముంది, డబ్బు మన గురించి చెప్పాల్సిన అవసరం వాళ్ళకే లేదు. అలాంటప్పుడు ఎందుకు చెప్పారో ఏమో, మరి ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఎందుకు అంత మాటలు? మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు తెలుసా, మా పరిస్థితులు అయ్యి, మా బతుకులు అంత డబ్బు పిచ్చున్నోడం అయితే బోళ్ళు సంపాదించుకునే వాళ్ళ. మరి ఆ చెప్పిన వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు తెలియదు. కొద్దిగా నోరు జాగ్రత్త పెట్టుకొని, నోరు కొంచెం ఇది పెట్టుకొని మాట్లాడండి, అర్థమైందా? మనుషుల్ని ఆ మాటల వల్ల ఎంత ఎదుటి మనిషి ఎంత టార్చర్ పడతారో అది మీకు తెలిస్తే నిజంగా మనుషులు అనుకుంటాం. లేదు తెలియదు అనుకో, అది ఏంటంటే పశువులు అనుకుంటాం. నేనైతే అదే అనుకుంటా. ఆ కత్తి పెట్టి తీయండి, గుచ్చుకుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, రోడ్లో దంచుతుందమ్మా. మోస్ట్లీ పచ్చళ్ళు ఏదైనా సరే రోట్లో దంచితే టేస్ట్ వేరు, ఎందుకంటే ఇది రాయి కాబట్టి ఎలాంటి కెమికల్స్ అంటే ఇప్పుడు మనం మిక్సీలో వేసాం అనుకోండి హీట్ అవుతుంది. అది మనకి ఎలక్ట్రిషియన్ కదా, ఎలక్ట్రికల్ సంబంధించిన అది హీట్ అవుతుంది, కొంచెం అంత బాగోదు. ఏదైనా రోడ్డు పచ్చడే. ఈ సంవత్సరం అయితే ఇది ఫస్ట్ ఫలం అనమాట. ఇక్కడైతే మాకు బాగా దొరుకుతాయి అన్నమాట, మామిడి తోటలు అవన్నీ బాగా దగ్గర కదా. 3 కాయలు 50 రూపాయలకి ఇచ్చారమ్మా. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఈ పిచ్చి మాటలు నోటుకొచ్చినట్టు మాటలు చెప్పటం మానేసేయండి. ఎందుకంటే దానివల్ల మీరు చెప్పేసి దులుపుకుంటారు. ఏంటంటే ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలి అన్నట్టుగా మీరు అనవసరంగా మాట్లాడి దులిపేసుకుంటారు. కానీ దానివల్ల ఇన్ని వదిలేసే మనుషులు అయితే ఓకే, కానీ ఎంత మంచిలోనే పట్టుకొని మాట్లాడారనుకో, ఆ మాట అన్నప్పుడల్లా సఫర్ అయ్యే మనిషి ఎంత మానసికంగా బాధపడతారో అర్థం చేసుకోండి. మీరు కూడా మనుషులే కదా. ఎవరి కోసం నేను ఎవరి కోసం మాట్లాడను. మన లైఫ్ మందా, మా బతుకులే బాగాలేదు, ఎందుకురా దేవుడా మాకు ఎన్ని కష్టాలు పెడుతున్నాను, మా బాధల కోసం మేము బాధపడాలా, లేకపోతే ఎలాంటి పనికి మన మాటల కోసం బాధపడాలా కూడా తెలియట్లా. ఎందుకంటే మా ఆయన అంటుంటారు, ఇప్పుడు మోస్ట్లీ ఎవరికైనా భార్య భర్తల మధ్య చిన్న అనేది సహజం. అలాంటి టైంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అలాగా అనిపించినప్పుడు ఆయన గత సంవత్సరం మట్టి అంటున్నాడు, ఇదివరకు నేను ఏదైనా బావేట్ల ఖర్చులు కావాలా లేకపోతే దీని కావాలా అని అడిగితే ఆయన ఎలాంటి సరే అని చెప్పి ఇచ్చేవారు. ఇప్పుడు ఎప్పుడన్నా ఇది చేస్తే ఓ డబ్బు పిచ్చిదానివి, ఎప్పుడు చూసిన డబ్బులు అడుగుతున్నాను అంటున్నాడు. ఇంట్లో అవసరాలు కనపడుతున్నా కూడా అదే మాట అంటున్నారు. ఎందుకు అసలు గట్టిగా నిలదీసి మాట్లాడితే ఆ మాట అంటున్నాడు. మీ ఊళ్ళో ఎవరు వాళ్ళు అసలు చెప్పారో లేదో, లేకపోతే ఆయన కావాలంటున్నాడో తెలీదు. నిజంగా ఒకళ్ళు చెబితే కనుక వాళ్ళకి మాత్రం ఇదే నా వార్నింగ్, అంతే. వార్నింగ్ అనుకోవాలా, నిజంగా చెప్పపోతే లీవ్ ఇట్, చెబితే మాత్రం ఇదే నాకు ఖర్చు పుట్టిపోతుంది. నిజంగా మాటలు ఆపేసేయండి. మన బతుకులు మనం చూసుకోవాలా, పక్కనోడు బతుకుల మీద ఎందుకు ఈ లేనిపోని మాటలు? ఏది వస్తుంది చెప్పండి? సరదానా, నోలు దోలా, లేకపోతే కడుపు ఉబ్బరమా? ఎందుకు మా పరిస్థితులు బాగోక మేము ఏదో ఇది చేసుకొని మేము ఆ బతుకులు ఎవరి దగ్గరికి వెళ్ళినా చేయి చాచి అడుగుతున్నామా మాకు ఇది పెట్టండి అని?
ఎవరి దగ్గరికన్నా మేము అడుగుతామా చెప్పండి? అడగం. ఎవరి బతుకులు వాళ్ళు, ఎవరి సంతోషాలు వాళ్ళు, ఎవరి బాధలు వాళ్ళు. ఎవరినొచ్చి మా బాధల్లో సంతోషాల్లో కలవండాన్ని మేము ఏ రోజు అడగం. ఎవరికి ఉండేది అడుకుంటుంది. ఎందుకు ఆ మాటలు? దేనికి ఆ మాటలు? ఏమొస్తుంది? పైచాచి కత్త ఆనందమా? ఎందుకు ఈ మాటలు? నాకైతే నిజంగా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కూడా మీకు ఎవరికైనా జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాటలు, ఉన్నవి లేనివి మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ అసలు లేని మాటలు ఎందుకు మాట్లాడతాం? నేను సంవత్సరం బట్టి ఆ మాటకి నేను చాలా చాలా నన్ను హట్ అవుతున్నా. ఆ సంవత్సరం బట్టి, కరెక్ట్గా సంవత్సరం బట్టి నేను చాలా హట్ అవుతున్నా ఆ మాటకి. ఆ మాట అంటనే ఉన్నారు మా వారు. ఆయన ఇంకా మనం చెప్పలేము. కొన్నిసార్లు మనం గట్టిగా మాట్లాడినా కొన్నిసార్లు మనం ఇదవ్వాలన్నట్టు. కొంతమంది అడగచ్చు, మీ ఆయనకి తెలియదా నువ్వేంటంటే, మగాళ్ళకి తెలిసిన కొన్ని సందర్భాల్లో లేని మాట కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ మాటలు దయచేసి అనొద్దు. ఎందుకంటే లేని మాటలు సరే. డబ్బు పిచ్చి ఒక్కటే ఫైనల్గా, ఇంకా నేను దీనికోసం డిస్కషన్ చేయను. డబ్బు పిచ్చిదాన్ని అంటున్నారు. డబ్బు పిచ్చిదాన్ని అయితే నేను ఎన్ని మేడలు కట్టా, ఎంత డబ్బు సంపాదించా, ఎన్ని బంగ్లాలు సంపాదించా, ఎంత బంగారం సంపాదించా, లేకపోతే మాకేమైనా లగ్జరీ లైఫ్ ఉందా మాకు? అద్దెళ్ళల్లో ఉంటున్నాం మేము. అద్దెళ్ళల్లో ఈ 100 రూపాయలు ఖర్చు పెడితే రేపు పొద్దున ఇంట్లో ఖర్చులకు దేనికి తగ్గిద్దా అని భయం వేసి కూడా బయటికి వెళ్ళి తినలేని పరిస్థితి మా బతుకులు. అలాంటి బతుకుల్ని ఎందుకు ఇంత దారుణంగా ఇంకా మానసికంగా టార్చర్ పెడుతున్నారో అర్థం కావట్లేదు. దయచేసి మీకు ఉంటే మీరు తినండి, మీరు ఎంజాయ్ చేయండి, మీరు హాయిగా ఉండండి. కానీ దయచేసి మాకు ఇలా చిచ్చులు మాత్రం పెట్టకండి. దయచేసి చెప్తున్నా, ఇలాంటి మాటలు పెట్టి చిచ్చులు పెట్టమాకండి దయచేసి. చెప్పమ్మా. అమ్మా ఇంకెన్ని ఉన్నాయి? అంతేనా? ఎచ్చిపచ్చి కదా అంతటమేనా? అంతే. మీరు ఎంతమంది తింటే ఇంకా నేనే వాగుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను ఒక్కరోజు పడే బాధ కాదు, సంవత్సరం బట్టి నేను పడుతున్నాను బాధ. నేను చెప్పుకోవాలి. ఎందుకంటే అది చాలా హట్టింగ్ అనిపిస్తుంది. నాకు సొంతోళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. కానీ అది నిజమైతే నేను చాలా నిజంగా బాధపడాలి. ఇంకా నేను ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లా. దానికోసం నేను బాధపడుతున్నాను కాబట్టి ఇదిగో సంవత్సరం తర్వాత నేను నోరు ఇప్పాను. ఎందుకు ఇప్పానంటే ముందులో మన లైఫ్ మనం ఏందో చూసుకోవాలబ్బా. ఎదుటోడు లైఫ్ మీద ఇదవ్వకూడదు. ఈ యూట్యూబ్లు వీడియోలు దేనికి పెట్టుకుంటాం అబ్బా? ఎంతో కొంత దేవుడు ఏదో గట్ట కొంచెం మనకి ఏదో రకంగా ఇన్కమ్ అనేది కొద్దిగా హెల్ప్ చేస్తాడని చెప్పి తప్ప సరదాలకైతే కాదు కదా చేసేది. నేను పచ్చడి బిజినెస్ చేస్తున్నా, నేను బ్యూటీషియన్. దేనికి అబ్బా? సరే ఎవరైనా డబ్బు పిచ్చి, ఎవరికండి డబ్బు పిచ్చి లేని వాళ్ళు? ఏమా ఈ రోజుల్లో డబ్బు పిచ్చి లేని వాళ్ళు ఉన్నారా? పిల్లలే 10 రూపాయలు ఇస్తేనే చాలట్లా. డబ్బు పిచ్చి లేని వాళ్ళు ఉన్నారా? డబ్బుల వల్ల బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు, కడుపును పుట్టిన బిడ్డలు, తల్లిదండ్రులు ఎవరు ఏది లేకుండా ఈ సొసైటీలో ఎంత చూస్తున్నాం డబ్బుల కోసం. ఎన్ని ఘోరాలు ఎన్ని చూస్తున్నాం. నేనేం చేశాను డబ్బు ఇచ్చుతున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆడది ఏదన్నా ఇంట్లో భర్తను కానీ ఇంట్లో మనుషుల్ని డబ్బులు అడిగిందంటే అవసరం ఉండబట్టే, లేదంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఏదోటి మంచి జరగటానికే చేస్తుంది తప్ప సరదాలకో షికారులకో. మీకు ఒకటి తెలుసా? నేను పెళ్ళిగా ముందు ఎవరికైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయటం కానీ లేకపోతే అవి షాపింగ్లు చేయటం కానీ అవి చేసేదాన్ని. కానీ పెళ్ళి అయినా అండి 3 yearsలో నేను బయటికి రెస్టారెంట్కి వెళ్ళిందంటే మా పెళ్ళైన కొత్తలో మా ఆయన నేను కలిసి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కుక్కట్పల్లిలో ఒక 150 రూపాయలు బిర్యానీ తిన్నాం. నేను వెజ్, ఆయన నాన్ వెజ్. మళ్ళీ రీసెంట్గా వీడియో చూడండి, బీసెంట్ రోడ్లో మేము షాపింగ్ చేసింది. అప్పుడు ఆకలేసి తిన్నాము. ఇది ఎలా మాట్లాడుతున్నారండి? ఎందుకు అలా మాట్లాడుతుంది? నాకు నిజంగా చాలా పెయిన్ఫుల్గా ఉంది. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, ఎలాంటి ఎవరికి చెప్పొద్దు. లేని మాటలు ఉన్నట్టు. డబ్బిచ్చి లేకుండానే మీరు సంపాదించేసుకుంటున్నారా? డబ్బిచ్చి లేకుండానే మీరు బతికేస్తున్నారా? ఏ ఆశ లేకుండానే మీరు ఉంటున్నారా? దేనికుంటున్నారు? ఎదుటోళ్ళని అనేటప్పుడు
ముందు చూసుకోండి మీది మీ లైఫ్. ఏమి వేస్తున్నావు దీంట్లో? కారం, పసుపు దీంట్లోనే కలిపేస్తావా? తొక్కుతా ఇప్పుడు అన్నీ వేసి కలిపేసేస్తావా? ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్ ఉంది కదా. మామిడికే తలుచుకుంటే నోరు ఊరిపోతుంది. చూసారా ఎలా ఉందో. మొత్తం అది ఉప్పు కారం అవన్నీ వేసేసావు కదా. ఎల్లుల్లిపాయలు దంచుతున్నావా? దీంట్లోనే దంచుతున్నావు అంటే ఎల్లుల్లిపాయలు తాలింపులు వేస్తాంగా. మరి తాలింపులు వేసినప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తాం కదా. పచ్చళ్ళకి బాగుంటుందనే పంచుకోవటానికి. జున్ను తాలింపు పెడుతున్నావా? ఎయ్యి తాలింపు గింజలు మిరగాయలు వేసావు. పచ్చడి ఇవ్వు, నాకు పెట్టించివ్వు, తీసుకెళ్తా ఇంటికి. కూర ఏమి లేదు మాకు. ఎయ్యి కట్టేసావా? ఇదిగోండి ఫ్రెండ్స్, దాంట్లో జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిరగాయ, కరివేపాకు, పచ్చడి వేసి తాలింపు పెట్టిందమ్మ. చూసారా బ్రహ్మాండంగా ఉంటుంది తెలుసా. ఫస్ట్ పొలం అనమాట ఈ సంవత్సరం. సూపర్ అండ్ సూపర్. పచ్చడి టేస్ట్ వస్తున్నావా? బాగుందా? ఉప్పు తగ్గిందా కొంచెం? నూనె పోస్తావా? ఉప్పు తగ్గిందా? బాగుందా? బాగుంది. చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు నవ్వుతున్న పిచ్చిదాలాగా? షేర్ చేయండి ప్లీజ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయ్యా. కాళ్ళు లేదని